స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్న ప్యానల్ ని నేను ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ డాక్టర్ మురళీధర్ ఉన్నారు, వెటర్నరీ డాక్టర్. హలో అండి. అండ్ అలాగే మనకు చలసాని ఆంజనేయులు ఉన్నారు, కృష్ణా మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్. అలాగే సత్యనారాయణ పాల వ్యాపారి కూడా అందుబాటులో ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ స్టూడియోలో డాక్టర్ దుర్గా కళ్యాణి ఉన్నారు, న్యూట్రిషనిస్ట్. హలో అండి. అండ్ వీ హ్యావ్ డాక్టర్ శ్రీకాంత్, పీడియాట్రిషియన్. అండ్ చాలా మంది సామాన్యులకు ఉండే డౌట్స్ అన్ని అంటే మీ తరపున ఇక్కడ క్లారిఫై చేసుకోవడానికి కూడా ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. సో సత్యనారాయణ గారు, మీతోనే నేను మొదలు పెడుతూ ఉన్నాను. వ్యాపారులందరూ కూడా ఇలా కక్కుర్తి పడి పాలకు బదులు విషం ఇస్తే ఎలా, ఈ కక్కుర్తి వల్ల ఇలాంటి ఈ వ్యాపారం వల్ల చాలా మంది బలవుతున్నారని మనం కొంతమందినే మనం ఫోకస్ చేస్తున్నాం. మేమైతే ఫస్ట్ అంగర ఇంటింటికి వెళ్ళి పట్టేవాళ్ళం మేడం పాలు. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? కేంద్రాలు వచ్చి కేంద్రాల ద్వారా పాలు పట్టామని. ఇప్పుడంటే సీతానగరం నుంచి ముగ్గల నుంచి వస్తాయండి మాకు పాలు. సీతానగరంలో పువ్వాడు రవికుమార్ అని, ముగ్గల్లోనేమో రాజు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాకు పాలు పోస్తారని ఆ పాలు తీసుకొచ్చి మేము రాజమండ్రిలో విక్రయించుకుంటాం. మేము 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతామండి. 60 రూపాయల రేటుకి ఏమో 5 సున్నా పేటేస్తామండి. 40 రూపాయల రేటుకి 4 సున్నా పేటేస్తామండి. 50 రూపాయల రేటుకి. ఓకే, రేట్ని బట్టి క్వాంటిటీ తగ్గడం పెరగడం జరుగుతుంది అంటున్నారు. సో ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చి తీసుకునే వాళ్ళకి మీరు ఎక్కువగా నీళ్లు పోస్తారా? ఏం పోస్తారు, ఏం కలుపుతారు అసలు పాలల్లో? ఓన్లీ నీళ్ళే కలుపుతామండి, అంతకు మించి ఏమీ కలపండి అందులో. మాకు రేటు కిట్టదు కాబట్టి అదేనండి. రేటు అనుకూలంగా ఇచ్చేవాళ్ళకి రేటు అనుకూలంగానే పోస్తా ఉన్నాం.